నమస్తే, శుభోదయం అండి. నా పేరు ప్రకాష్. నేను ద బ్లూ మౌంటైన్ ఇంటర్నేషనల్ అకాడమీ స్కూల్‌లో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ వస్తున్నాను. ఈరోజు ఈ వీడియో ఎందుకంటే, మన డెగ్నికోట తాలూకు మరియు ఒసూర్ తాలూకు, అలాగే తలి, కలమంగళం మరియు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో అనేక మంది పిల్లలు చదువుతున్నారు. కానీ వీరిలో కొంతమంది ప్రభుత్వ పాఠశాలలో మరియు కొంతమంది ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. ఇవన్నీ తెలిసిన విషయాలే. కాకపోతే పిల్లల తల్లిదండ్రులు కొంతమంది మాత్రమే చదువుకున్న వాళ్ళు, మరి ఎక్కువ మంది చదువులేని వాళ్ళే. ఈ విషయాలన్నిటినీ మనసులో ఉంచుకొని ఈ ప్రాంతం ప్రజలకు ఏం చేద్దాం అన్నదానికి జవాబే ఈ కార్యక్రమం. అది ఏంటంటే, మనకు మన పిల్లలను డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ అంటూ నీట్, జేఈఈ అని ఈ 2 వెంట మనం పడుతూ మన పిల్లలకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం వారిని అదే స్కూల్లోనే వేస్తున్నాం. కానీ ఈ 2 మాత్రమే ఉద్యోగాలు కాదు. ఈ లోకంలో 500కు పైగా ఉద్యోగ అవకాశాలున్నాయి. అవి మనకు తెలియదు. దీనికోసమే ఈ సమావేశం. ఈ సమావేశంలో మన విజయ్ టీవీలో యాంకర్‌గా పనిచేస్తూ 'నీయా నానా' అనే ప్రోగ్రామ్‌ని నడుపుతున్న గోపీనాథ్, వీరు యాంకర్ మాత్రమే కాదు, వీరు ఒక ఆంట్రప్రెనర్, జర్నలిస్ట్ మరియు యాక్టర్ కూడాను, మరియు పిల్లలను ఉత్సాహపరిచే మాటల కర్త. ఈ కార్యక్రమంలో ఈయన మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, తల్లిదండ్రుల అయిన మనము పిల్లలను ఎలా పెంపాలి, ఎలా ప్రోత్సహించాలి, ఎలా దారి చూపించాలి, ఏంటి చదవాలి, ఎలా చదవాలి, ఏది చదివితే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంది, ఎన్ని విధాలైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, అలాగే కరెంట్ జనరేషన్కు కావలసిన చదువులేంటి, వీటన్నిటికీ మనకు ఉత్తరం దొరికే రోజు రాబోయే ఆదివారం 20వ తారీఖు ఏప్రిల్ నెలలో మన ద బ్లూ మౌంటైన్ ఇంటర్నేషనల్ అకాడమీ నడిపించు ఈ పేరెంట్స్ ఓరియంటేషన్కు అందరూ పిల్లలు అంటే 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువు పిల్లలతో మరియు పేరెంట్స్, తల్లిదండ్రులు మీ పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని విషయాలు తెలుసుకోవటం కోసం ఖచ్చితంగా రావాలనే నా హృదయపూర్వక కోరిక. ధన్యవాదాలండి. ప్లేస్ వచ్చి వెంకటప్ప చత్రం, డైనీకోట. సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. అలాగే అన్నదానం కూడా ఏర్పాటు చేయబడి ఉన్నది. సో దయచేసి రండి, మన పిల్లల భవిష్యత్తును నేడే మార్చుదాం. జై హింద్.